ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతోంది. ప్రజలు పొరపాటున కాంగ్రెస్కు ఓటేశారని, తమను ఓడించి తప్పు చేశామని బాధపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. తమకు కాంగ్రెస్కు 2% ఓట్ల తేడాయేనని తమ భ్రమలకు సాక్ష్యం వెతుక్కుంటున్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోవాల్సిందని కేటీఆర్ నిట్టూరుస్తున్నారు. కానీ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ హైకమాండ్ తీరు తప్పుల్ని దిద్దుకునేలా కనిపించడం లేదన్న అభిప్రాయానికి పార్టీ నేతలు రావడానికి కారణమవుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని, ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ 2% ఓట్ల తేడా సిద్ధాంతాన్ని చెబుతున్నారు. ప్రజలు తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచిన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తాయి. వాళ్లకు అవకాశం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలకు తాము ఎంతో చేసినా మమ్మల్ని ఆదరించలేదని వాపోతోంది. వాస్తవాలను విస్మరిస్తే అవి మరో రూపంలో ముందుకు వస్తాయన్న వాస్తవాన్ని గత పాలకులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కనీవిని ఎరుగని అభివృద్ధి చేశామని, అయినా ప్రజలు ఓడగొట్టారని, వాళ్లకు మంచి చేయకుండా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకున్నా గెలిచేవారమని కేటీఆర్ నిట్టూర్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తీరు చూస్తుంటే ఆయన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని సులువుగానే అర్థమవుతుంది. రాజకీయాల్లో అభివృద్ధి అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే చరిత్రలో కొంతమంది నేతలకు ఓటమి అనేదే ఉండకూడదు. ప్రజాస్వామ్య రాజకీయాలంటే అంతే. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు, ఎందుకు తిరస్కరిస్తారో అంచనా వేయలేం. అయితే తెలంగాణలో ప్రజలు కేటీఆర్, కేసీఆర్లను వద్దనుకోవడానికి అభివృద్ధి కారణం కాదు. ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్కు మేలైన మార్కులు వేస్తారు. అయితే అధికారంలో ఉండకూడదని కోరుకున్నారు. దానికి కారణం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోలేకపోవడం కాదు. ఎందుకంటే కాంగ్రెస్కు 10% మీడియా, ఆన్లైన్ మీడియా సపోర్టు ఉంటే మిగతా 90% బీఆర్ఎస్కే ఉంది. లోపాలు ఎనాలిసిస్ చేసుకుంటే మళ్లీ తిరిగి పోరాడవచ్చు. లేకపోతే ఇలా నిరాశపడుతూనే ఉండిపోతారు. ఇది చరిత్ర చెప్పే నిజం. ఓటింగ్ పర్సంటేజీ విషయంలోనూ కేటీఆర్ ఆత్మవంచన చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. 2% కన్నా తక్కువ ఓట్లతో అధికారం కోల్పోయామని అనుకుంటున్నారు. కానీ వారు చెప్పింది నిజం కాదని, గ్రేటర్ హైదరాబాద్ను మినహాయిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 10%కి పైగా ఓట్ల తేడా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40%. ప్రతిపక్ష బీఆర్ఎస్కు 87,53,924 ఓట్లు పోలయ్యాయి. అంటే 37.35%. తేడా కొద్దిగానే కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్కు ఆయువు పట్టు లాంటి చోట్ల పునాదులు కదిలిపోయాయనే సంగతిని మర్చిపోతున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 71,76,924 ఓట్లు లభించాయి. అంటే ఈ 2 రీజియన్లలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 11,33,868 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కానీ ఈ తేడా తక్కువగా కనిపించడానికి గ్రేటర్ హైదరాబాద్ కారణం. హైదరాబాద్ రీజియన్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 25.53% మాత్రమే. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 38.97%. అంటే హైదరాబాదు పక్కన పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 10% ఓట్ల తేడా కనిపిస్తోంది. దీన్ని గుర్తించడానికి బీఆర్ఎస్ సిద్ధపడలేకపోతోంది. ఈ ఓట్ల తేడాలు విశ్లేషించుకున్న తర్వాత లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే ముందుకు వెళ్తామని, ఆత్మవంచన చేసుకుంటే ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేస్తున్నారు. కేటీఆర్ నిష్ఠూరాలు అలాగే ఉంటే ఇక ఎప్పటికీ కోలుకోలేకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.